నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొంతమంది ఇళ్లలో ఇంట్లోనేమో రుసలాడుతూ ఉంటారండి. ఆ మొహం చూస్తేనే వామ్మో వీళ్ళతో అసలు మాట్లాడనే కూడదు, చేదరనిపించేస్తుంది నిజం చెప్పాలంటే. బయటికి వెళ్ళి మాత్రం గుమ్మం దాటటం చాలు ఎంతో మర్యాదగా మాట్లాడతారు. ఇరుగు పొరుగుతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లేకపోతే ఫోన్లు వచ్చినా సరే ఎంత ఓపికగానో ఎంతో మర్యాదగా ఎంతో టైం ఇచ్చి మాట్లాడతారు. ఇంట్లో ఆడమనిషి ముఖ్యంగా ఏ మాట అడిగినా విసుగు అనిపిస్తుంది. ఒక మాట ఎక్కువ రెండో మాట తక్కువ అన్నట్లుగా మాట్లాడతారు. ఓపిక లేనట్లు మిగతా కోపం మొత్తం ఇక్కడ చూపించేస్తూ ఉంటారు. భలే కష్టం అనిపిస్తుంది కదండి ఇళ్లలో ఉండే వాళ్ళకి. ఉన్న మనిషికి భలే ఇబ్బంది అనిపించదు. ఇప్పటిదాకా నువ్వు అంత ఓపికగా ఫోన్లో గంటలు మాట్లాడుకున్నావే, ఇంట్లో ఆడమనిషి ఒక మాట అడిగేసరికి కొంతమంది అలా ఉంటారు. అవునండి, చైల్డిష్నెస్ అనుకుంటాను నేను దాన్ని. ఎందుకంటే పిల్లలే బయటికి వెళ్ళి భలే ముద్దుగా ఉంటారు అందరి ఇళ్లలో, బాగా బుద్ధిమంతులాగా. చాలా ప్రెషర్ని, స్కూల్లో కూడా చాలా కామ్గా ఉంటారు. ఇంటికి వచ్చి ఇల్లు పీకి పందిరేస్తారు. ఎంత పిచ్చి గోల్ చేస్తారో, ఎంత పేచీ పెడతారో, ఎంత ఏడుస్తారో. వీడు పేచీ పెడతాడు, వీడు అల్లరి చేస్తాడు అని చెప్తే మిగిలిన వాళ్ళు నమ్మరు. వాడు ఇంట్లోనే ఉంటాడు, అట్లా టేకెన్ గ్రాంటెడ్గా తీసుకుంటాడు తల్లిని. అమ్మ దగ్గరికి ఏదైనా చేసేయచ్చండి. అదే మనస్తత్వం పెద్ద అయ్యాక ఇలా పెళ్ళాల దగ్గర బిహేవ్ చేస్తారని అనిపిస్తుంది నా మటుకు. నాకు అట్లా అనిపిస్తుంది జయ. వాళ్ళకి ఏంటంటే బయట అణుచుకుంటారు ప్రెషర్స్, అక్కడంతా నటిస్తారు అంతే. నటించి ఇంట్లో ఉన్న ఇది చూసావా, ఈ బొమ్మ అది మనిషి కాదు, మనసు ఉంటుంది, దానికి ఏముండవు. అది మన సొంతం, మన వస్తువు. దాన్ని మెడ కూడా విరిచేయచ్చు మనం. చిన్నపిల్లలు బొమ్మని చేస్తారు చూడు, నా బొమ్మ నేను విరుచుకుంటానని అట్లా బిహేవ్ చేస్తారు. మగవాళ్ళల్లో చాలా మందిలో ఇలా ఉంటుంది. ఎవరితోటైనా నవ్వుతూ మాట్లాడటము, ప్రైజ్ చేయటము, మర్యాదగా సమాధానం చెప్పటం. అదే భార్య అడగంగానే రయ్యమంటాం, ధుమధుమలాడడం, కసిరి కొట్టేయటం, మాటల్లోనే కసురు. రెండోసారి ఏ ప్రశ్న రెండోసారి అడిగితే కుదరదు. ఏదైనా కావాలని రెండోసారి అడగకూడదు వాళ్ళని. ఏమిటి ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించకూడదు. అసలు ప్రశ్నలు ఎదుర్కోరు వాళ్ళు. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేని వాళ్ళు ఏంటంటే బయట చాలా ప్రశ్నలు ఎదుర్కోవలసిన వాళ్ళే ఉంటారు. చాలామంది జనాలకు దొరుకుతారు వాళ్ళు. అక్కడెక్కడా వాళ్ళ ప్రెషర్ని బయట పెట్టలేకపోతారు. మొహమాటము, ఇన్హిబిషన్స్, భయము, భయస్థులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇంట్లో పడతారు. ఇది ఈజీ కదా, నటన కదా రమ్మగారు. అదంతా నటించటం అనుకోకూడదు జయ. మానసికమైన దౌర్బల్యాలు అవన్నీ. ఇప్పుడు మానసిక రోగమేనా? రోగం అనకూడదు దాన్ని. రోగం వేరు, రోగం చాలా జబ్బు కదా. ఇది ఒక రకమైన దౌర్బల్యం, దుర్బలత్వం, వీక్నెస్ని నీరసాన్ని జబ్బు అంటామా మనం? అనలేకపోతాం. వీక్నెస్ని జబ్బు అనగలమా? అనలేము. అది ఏ డిసీజ్ కాదు. అది సరిగ్గా చేస్తే సెట్ అయిపోతుంది. సెట్ అవుతుందా? మరి సెట్ చేసుకోవాలి, నీకు చేత కావాలి అది. ఇప్పుడు ఎవరైతే మగవాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తారో వాళ్ళు ఎవరికైనా ఆన్సరబుల్ అయినప్పుడు, సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ చెప్పలేకపోయారనుకో, అణుచుకుని ఉంటారు. చాలా మృదువుగా మాట్లాడతారు వాళ్ళతో. ప్లీజ్ రేపు చేస్తాను, కనుక్కుంటాను, నేను చూస్తాను అంటారు. అదే ప్రశ్న ఇంట్లో రాగానే అక్కడ అణిచిన ప్రెషర్ ఉంచావా లోపల లావా ఉడుకుతూ ఉంటుంది. అది ఇక్కడ వచ్చేస్తుంది బయటికి. అది నటన కాదు, జబ్బు కాదు, కేవలము ఆ వీక్నెసే. ఆ పరిస్థితుల్ని ఫేస్ చేయలేక, ఎవరికైనా సమాధానం చెప్పలేక, అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండలేక, పరిస్థితుల్ని హ్యాండిల్ చేయలేక అణుచుకున్న ప్రెషర్ అంతా ఇంట్లో బయట పెడతారు. అది ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో బయట పెడితే ఆ వీక్నెస్ని, సరే ఏదో బయట పాపం తనకి డిస్టర్బెన్స్ ఉంది, ఏం చేస్తారులే సర్దుకోవటానికి ఆడమనిషికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అలాగే ఉండే వాళ్ళతో ఎట్లా? క్రమంగా అలవాటు చేసేసుకుంటారు దాన్ని. ఇంటికి వచ్చి రుసరుసలాడచ్చు, దుమదుమలాడచ్చు, అయినా కూడా నాకు భోజనం నడిచిపోతుంది, నాకు మిగిలిన వ్యవహారాలన్నీ నడిచిపోతాయి, ఇల్లు నడిచిపోతూనే ఉంటుంది. అదే ఆ పెళ్ళం వెనక్కి తిరిగి ఏ అట్లగాడ పెట్టారు రెండు వడ్డిచ్చింది అనుకో, ఇంట్లో కూడా మాట్లాడకుండా ఉంటారు. చేయలేకపోతారు అట్లా. మగవాళ్ళు దుమదుమలాడుతుంటే ఆడవాళ్ళకి ఏం కాళ్ళు చేతులు ఆడవు, ఏం చేయాలో తెలియదు. పైగా పిల్లలుంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, ఎవరి ముందైనా కసిరి కొడితే బిక్క చచ్చిపోతారు. కసిరి కొట్టేసరికల్లా అవమాన భారం తట్టుకోలేకపోతారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆడవాళ్ళు చాలా ప్రెషర్కి గురవుతారు జయ. మగవాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, చాలామందికి నేను చక్కగా మంచి ఇల్లు తీశాను, నగలు కొంటాను, బయటికి తీసుకెళ్తాను, బయట భోజనాలు చేపిస్తాను, బాగా కొనిపెడతాను, అన్నీ అమర్చాను, 2 పిల్లలు ఉన్నారు, ఏం కావాలి దీని జీవితానికి? నేను ఏదో అద్భుతం చేసేసాను, నేను అవన్నీ చేస్తా. తను విసుకోవటము, తను అట్లా కసిరేయటము ఈ ఆడమనిషి మీద ఎలాంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది, ఆ అమ్మాయి ఆ ప్రెషర్ని ఎక్కడ బయట పెట్టుకుంటుంది అనేది అర్థం చేసుకోరు జయ.
50% ఆడవాళ్ల తాలూకు బీపీలకి, స్పాండిలైటిస్కి, తర్వాత రకరకాల అనారోగ్యాలు, తొందరగా డయాబెటీస్ రావడానికి ఇది కారణం. బయట పెట్టుకోలేకపోతే ప్రెషర్ని, ఆ ప్రెషర్ వీళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. పనులు తప్పవు, పిల్లలు తప్పరు, పిల్లల్ని చూసుకోవద్దు. శారీరకంగా కొంత ప్రతి నెలా వచ్చే బలహీనత కొంత ఉంటుంది. ఇంత కసిరి కొట్టిన వాడితోటి మామూలుగా ఉండాలంటే ఎంత దించుకుపోవాలి లోపల లోపల, ఎంత కష్టం. కసిరేసినా మళ్ళీ మామూలుగా ఉండి తిండి అమర్చి పెట్టాలంటే మనకు కూడా విసిరేసే అవకాశం వస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ విసిరే అవకాశం ఉన్నవాళ్ళు విసిరేస్తారు, గోల్ చేస్తారు, పోట్లాడతారు. ఇల్లు రణరంగంలాగా ఉంటుంది. ఆయన విసుకుంటాడు, ఆవిడ విసుకుంటుంది. పిల్లలు ఎక్కడికి పారిపోదానరా దేవుడా అని ఏడుస్తూ ఉంటారు. అత్త మామ ఇంట్లో ఉండలేరు. ఈ ప్రెషర్ అణుచుకోలేని ఆడవాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు, గొడవలు అయిపోతాయి. ప్రెషర్ అణుచుకునే వాళ్ళు అనారోగ్యాల పాలైపోతారు. తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది. అడగలేకపోతారు, అడగలేరు, ప్రెషర్ని అణుచుకోవాల్సి వస్తుంది. ప్రతి మగవాళ్ళు భార్య వీక్గా కనపడుతున్నా, లేకపోతే తొందరగానే తనకంటే 5-6 ఏళ్ళు చిన్నది ఏజ్డ్ లుక్ ఎందుకు వచ్చింది ఈ అమ్మాయికి అనేది ఆలోచిస్తే దానికి కారణం 50% మనమేనని తెలుస్తుంది. 100% అని నేను అన్నాను. ఖచ్చితంగా 50% మగవాళ్ళ దౌష్యము, వాళ్ళ విసుగు, వాళ్ళు కసిరేసేయటము, వాళ్ళ అవమానించటము పదే పదే. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి అండమే కాదు, అదే నిన్ను నువ్వు బాడీ షేమింగ్ చేయటం, ఏదైనా అడిగితే సమాధానం చెప్పకపోవటం, వాళ్ళకి కావాల్సింది ఏది సరిగ్గా చేయకపోవటం. కొంతమంది ఉంటారు నో అంటారు ప్రతిదానికి. ఈ పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు, కానీ తర్వాత చేస్తారు. మొదట నోని వాళ్ళు తట్టుకోలేకపోతారు, ఆడవాళ్ళు తట్టుకోలేరు. సరే, వాళ్ళు ఇంకా రెగ్యులర్గా మళ్ళీ తర్వాత చేస్తున్నారు అనుకోండి, మొదటి నోనే యాక్సెప్ట్ చేసేయచ్చు. ఎప్పటికైతే కాదు జయ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మామూలుగా మనమే ఉన్నామనుకో బాగానే ఉంటుంది. అదే ఎవరి ముందైనా నో తీసుకోవాల్సి వస్తే ఇబ్బంది అనిపిస్తుంది కదా, అవమానకరంగా అనిపిస్తుంది కదా. ఇది వరకటిలాగా లేవు రోజులు. ఆడవాళ్ళు పూర్తి స్థాయి డిపెండెంట్స్గా ఈ రోజున లేరు. మగవాడు తెచ్చిపడేస్తే ఇల్లు దిద్దుకోవటమే ఈ రోజు ప్రపంచం కాదు. ఉద్యోగం చేయకపోయినా ఇళ్లల్లో ఉండే వాళ్ళైనా సరే, హౌస్ వైఫ్స్ కొంత తక్కువే ఉన్నారు. ఒకవేళ హౌస్ వైఫ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా జీవితం టఫ్ టాస్క్గానే ఉంది ఇప్పుడు. ఈ కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఈ పిల్లల స్కూళ్ళు, వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్స్, పిల్లల తాలూకు క్లాసులు, వాళ్ళ ట్యూషన్లు, వాళ్ళ కోకరికులర్ యాక్టివిటీసు, దైనందిన జీవితం ఒక యుద్ధంగా ఉంది ప్రతి వాడికి. నువ్వు బయటికి వెళ్ళి ఎంత యుద్ధం చేస్తావో ఇంట్లో ఉండి ఆ అమ్మాయి కూడా అంత యుద్ధము చేయవలసిందే, చెయ్యాల్సిందే. మార్పు ఎక్కడంటే రంగాలు వేరు, నీ రంగం వేరు, ఆవిడ రంగం వేరు చేసేది. ఒకళ్ళది కురుక్షేత్రం అయితే ఇంకోళ్ళది పానిపట్టు. దాంట్లో ఏ తేడా లేదు. ప్రతివాడు ఈ రోజున యుద్ధం చేయవలసిన పరిస్థితిలోనే ఉన్నాం. భార్యలు ఉద్యోగం చేసే అమ్మాయి అయితే మరీ కష్టం. ఒకవేళ ఇంట్లో ఉండే భార్యలు డిప్రెషన్కి గురవుతున్నా, డిప్రెషన్లోకి దిగిపోతున్నా, తొందరగా అనారోగ్యాల పాలవుతున్నా, తర్వాత మానసికంగా వీళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారనిపించిన, ఏజ్డ్ లుక్ వచ్చేస్తున్నా, మొట్టమొదట మీ పరిస్థితి ఏమిటి అనేది మగవాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు ఇలా అవ్వడానికి మన పాత్ర ఉందా అనేది ఆలోచించుకుని కరెక్ట్ చేసుకోవాలి. మీరు భార్య మీద విసుక్కోవటం కాకుండా ప్రధానంగా ఏంటంటే మీరు బయటకు వచ్చే రకరకాల టాస్కుల్ని వాటిని డైరెక్ట్ అటాక్ ఇవ్వటం వన్స్ ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మీరు ఇంకా ముందుకెళ్తారు. ప్రెషర్ అణుచుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ లావాలాగా అగ్నిపర్వతం బద్దలైనట్టు ఇంట్లో బద్దలైతే ప్రయోజనం ఏముంది? కానీ ఇప్పుడు భర్త పదే పదే భార్యను అలా విసుక్కుంటూ ఉంటే రమ్మగారు, పిల్లలకి అది అడ్వాంటేజ్. అమ్మని అసలు లెక్క చేయరు. పైగా నాన్న రాని నీ సంగతి చెప్తా అన్నట్లుగా వెళ్ళిపోతుంది అంటారు. పిల్లల్లోకి వస్తే అంటారేమో. చిన్న టీనేజ్ లో కాదు, టీనేజ్ లో తల్లిని లెక్క చేయరు. చిన్నప్పుడైతే నన్ను కొట్టావుగా, నాన్న వచ్చాక నీ పని చెప్తానంటారు. నాన్న వచ్చాక నీ పని చెప్తా, నాన్నతో చెప్తా నీ సంగతి. తల్లులకి విలువివ్వరు, తల్లికి విలువివ్వరు. తల్లికి విలువ ఇవ్వకపోతే జీవితంలో వాడి విలువ వాడే తెలుసుకోలేకపోతాడు. ఏ పిల్లవాడైనా కారణం ఈ భర్తే అవుతాడు కదా, 100% భర్తే అవుతారు. మగ పిల్లలకి కూడా ఈ ప్రెషర్, బయట ప్రెషర్ అంచుకుని ఇంటికి వచ్చి అల్లరి చేసే మనస్తత్వం పిల్లల్లో ఉన్నా కూడా మనం దాన్ని కొంత కరెక్ట్ చేయాలి. చెప్తూ ఉండాలి, ఇలా చేయకూడదు, తప్పు అని. ఇది సరైంది కాదు, నీకు అంత ప్రెషర్గా ఉందా, 4 గుంజీలది పైకి కిందకి ఎక్కి దిగిరా, లోపల అంచుకున్నది బయటకు వెళ్ళిపోతుంది. గుంజీలు తీస్తామండి, భర్తను ఏం చేయడం గారు. ఇప్పుడు చూద్దాం ఎంతమంది ఇస్తారు. నీకు ప్రెషర్గా ఉంటే గాలి తీసుకో, బాగా ఊపిరి తీసుకో, ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ లోపలికి పోనివ్వు, సగం తిక్క తీరుతుంది. ఏదైనా హాయిగా వేడిగా తాగు, తీయగా తిను, పిల్లలతో కాసేపు ఆడుకో, లేదా ఆకుపచ్చగా ఉన్న చోట వెళ్ళి పచ్చగా ఉన్న చోట తిరిగిరా. ప్రెషర్ రిలీవ్ చేయి లోపల నుంచి.
అదంతా నా మీద పడేస్తే నేను ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నానని చెప్పగలిగే అవకాశం ఉన్న వాళ్ళు చెప్పుకోవాలి. లేని పరిస్థితి అయితే ఏముంది, మీరు కూడా దాన్ని ఎక్కడైనా ప్రెషర్ని రిలీజ్ చేసుకోవాలి. ఎవరైనా సహాయం తీసుకోండి. ఏం చేయాలి, మన కజిన్స్లో కానీ అతని ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ అమ్మగారిని కానీ వాళ్ళ తల్లులు సహాయం చేస్తారో చేయరు, వాళ్ళ చెల్లెళ్ళు కానీ మీరేం చేయాలి, దానికోసం మానవ సంబంధాలు బాగా పెంచుకోవాలి. చుట్టూతా ఉన్న వాళ్ళందరితోటి ఫ్రెండ్షిప్ ఉంచుకోండి. వాళ్ళ ద్వారా ఇతన్ని సెట్ చేయగలమేమో చూడండి. కొంతమందిని మనం డైరెక్ట్గా మాట్లాడలేము, ఎవరితోటైనా చెప్పించవచ్చు. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్తో చెప్పించవచ్చు. ఇట్లా విసురుకుంటూ కసుకుంటే అమ్మాయి ఏమవుతుందిరా అని ఎవరైనా కనుక చెప్తే కొంచెం తగ్గచ్చు, కాస్త తగ్గేందుకు అవకాశం ఉంది. నా మీద మళ్ళీ అందరికీ వెళ్ళి చెప్తున్నావు అని అదొక ఇష్యూ క్రియేట్ చేయరు కదా, అప్పుడు అయితే అవుతుంది. అలాంటి వాళ్ళకి తగిన క్రియ అప్పుడు చేసుకోవచ్చు. నేను చెప్పడం ఎందుకు, నువ్వే దుమ్దుమలాడుతుంటావు, వాళ్ళకి కనపట్టాలా క్లియర్గా. చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ ముందు కూడా భార్యని కసిరేసి విసుకుంటారు జయ. అవును, చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి వాళ్ళని చూస్తే. ఎవరి ముందైనా సరే, ఎవరైనా ఉండనివ్వు. అదేంటంటే నీకు అవతల వ్యక్తి మనిషిగా కనపడదు, అది నీ బొమ్మ, దాన్ని నువ్వేమైనా చేస్తావు అంతే, నీ పాయింట్. అదొక మనిషి. ఇప్పుడు నీ చేతిలో ₹1,00,000 ఫోన్ ఉంటే ఫోన్ అయితే విసిరి కొట్టగలవా నువ్వు? డబ్బులు గుర్తొస్తాయి. అమ్మో ఫోన్ విసిరేస్తే ఇట్లా 1,00,000 మనం సంపాదించాం, అవతల మనిషి రక్త మాంసాలతో జవసత్వాలతో ఉన్న దాన్ని విసిరి కొట్టేస్తే ఆ బొమ్మ పగలదు, లోపల చితికిపోతుంది. అంతే కదా, అంతే. విసుకోవటం, కసురుకోవటం, పిల్లల్ని కసిరినట్టు. మనం పిల్లల్నే కసరకూడదు. ఇప్పుడు వారి పెద్దవాళ్ళని తల్లుల్ని కసిరితే ఎట్లా? అవును, జీవితం పాడైపోతుంది. మనకి సమాజం బహు చిన్నది, మన ప్రపంచాలు చాలా చిన్నవైపోతున్నాయి. 100 మంది మగపిల్లలకి 100 మంది ఆడపిల్లలు లేని రోజు ఇది. 80 మంది 85 మంది ఆడవాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మనకు దొరికిన ఒక భార్యని, మాకు దొరికిన కంపెనీని కాపాడుకోవాలి. ఈ పరిస్థితి వస్తే మగవాళ్ళని హ్యాండిల్ చేయాలి, మనం మాట్లాడుకోవాలి, విషయం చెప్పగలగాలి. ఒకవేళ చెప్పలేకపోతే ఎవరితోటైనా చెప్పించే ప్రయత్నం చేయాలి. అతని ఇంటికి రాగానే విసుకుంటుంటే కనుక విసుగొచ్చే ఏ పరిస్థితిని ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడండి. కనీసం అదే అలవాటుగా మారిపోకుండా చేసుకోండి. ప్రతిసారి జాగ్రత్తగా ఉండలేకపోతాం, కానీ వాళ్ళకి హ్యాబిట్ అయిపోతే కష్టం కదా. పిల్లలు కూడా చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇది కొంచెం కష్టసాధ్యమైన సంగతే, కానీ ట్రై చేయొచ్చు. ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా, కజిన్స్ ద్వారా ఎవరితోటైనా చెప్పిస్తే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. రైట్ రామ్ గారు, నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.